ఓటీటీ ఆడియన్స్ కి ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ వెబ్ సిరీస్ ఫార్మాట్ కి సరికొత్త యాంగిల్ ని తీసుకొచ్చిన కంటెంట్ ఇది. ఇండియాని వణికించిన ఢిల్లీ అత్యాచార ఘటనను వీలైనంత స్టబుల్ గా డిజైన్ చేసిన ఏకైక వెబ్ సిరీస్. అందుకే సెకండ్ సీజన్ కూడా బాగా హిట్ అయింది. ఇప్పుడు థర్డ్ సీజన్ గర్ల్స్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేశారు. ప్లాట్ లైన్ వచ్చేసి అస్సాం నుండి ఒక ట్రక్ లో వెపన్స్ వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆ ట్రక్ ని ఆపుతుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వర్తిక. బట్ ఆ ట్రక్ లో వెపన్స్ కి బదులుగా కొంతమంది ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతారు అందరూ. మరో 40 మంది అమ్మాయిలున్న ట్రక్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిందని తెలుసుకున్న వర్తిక వాళ్ళని సేవ్ చేయడం కోసం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఢిల్లీకి వెళ్తుంది. అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వెళ్ళింది, చివరికి ఆ ఆడపిల్లల్ని కాపాడిందా లేదా అనేదే సీజన్ 3 కాన్సెప్ట్. హ్యూమా అండ్ ఇక్తి తప్ప మిగతా కీ రోల్స్ ఆర్టిస్టులంతా లాస్ట్ సీజన్స్ లో ఉన్న వాళ్ళే అవడంతో సీజన్ 3 కి ఆడియన్స్ కనెక్ట్ అవడం ఈజీ అవుతుంది. హ్యూమా ఖురీషి బడి దీదీగా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. తన కళ్ళల్లో క్రూరత్వం అండ్ బాడీ లాంగ్వేజ్ లో పొగరు బాగా క్యారీ చేసింది. షఫాలిషా రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జీవించేసింది. క్రిమినల్ అండ్ విక్టిమ్స్ మైండ్ సెట్ కి తను రియాక్ట్ అయ్యే విధానం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇక రీసెంట్ గా కే రామ్ తో హిట్ కొట్టిన యుక్తి తరుజాకి బెస్ట్ క్యారెక్టర్ పడింది ఈ సిరీస్ లో. హై ఇంటెన్స్ ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్ గా తన క్యారెక్టర్ ఈ సిరీస్ కి వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు. టెక్నికల్ గా అస్సలు డిసప్పాయింట్ చేయదు ఈ సిరీస్. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, సీజీ అండ్ కాస్ట్యూమ్స్ ఇలా అన్ని ఎక్సలెంట్ గా కుదిరాయి. మెయిన్లీ కలర్ టోన్ అనేది ఆడియన్స్ ని కంటెంట్ కి తగ్గ మూడ్ లోకి తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేసింది. ఫైనల్లీ డైరెక్టర్ తనుజ్ చోప్రా మనకి తెలిసిన అండ్ చాలా సార్లు చూసేసిన టాపిక్ ని బేస్ చేసుకుని తీసిన ఈ సిరీస్ లో సెంటిమెంట్స్ బాగా పండించాడు. కాకపోతే మరీ స్ట్రైట్ అండ్ సింపుల్ స్క్రీన్ ప్లే అవ్వడంతో అంత కిక్ ఇవ్వలేకపోయింది. ఇలాంటి సిరీస్లు చూసేదే నెక్స్ట్ ఏమవుతుందో అనే టెన్షన్ తో అలాంటి టెన్షన్ ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు తనుజ్. థ్రిల్లింగ్ డ్రామాగా డిజైన్ చేయాల్సిన ఈ సిరీస్ ని ప్యూర్ డ్రామాగా డిజైన్ చేయడం మెయినస్. పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్ ఎక్సలెంట్ గా ఉన్నా ఎందుకు ఈ సిరీస్ లాస్ట్ సీజన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సీజన్ 3 లో మిస్ అయింది. ఈ విషయంలో మేకర్స్ ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సో కంటెంట్ బాగుంది కానీ టెన్షన్ మిస్ అయింది. ఒకవేళ మీరు చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.